పొలాలు తిని మిమ్మల్ని చావగొట్టినదారా? అది కోతియా మరి ఏదైనా మృగమా? కోతియేనా? చూసినారా చక్కగా? అయినా ఆ కోతిని బంధించుటకు నా చిన్న కుమారుడైన అక్షయుని పిలుచుకురాపండి, వెళ్ళండి. ఓం శివశంకర చిన్న కుమారుడ రాక్షస కులవర్ధన చిన్న కుమారుడ రాక్షసుడు చంద్రదేవేంద్రుల గెలిచిన ఇంద్రజిత్తున అన్నయుడా, సంతోషంబుగా సేవలు చేసేది మండోదరిన తల్లియుడా, సంతోషంబుగా సేవలు చేసేది మండోదరిన తల్లియుడా. రవణాసురుని చిన్న కుమారుడ రాక్షస కులవర్ధనుండనా, ధరణి తగలపల్లి పురంబున శంకరుని దస్తున మనంబున, ధరణి తగలపల్లి పురంబున శంకరుని దస్తున మనంబున. రే రాక్షసులారా, ఏం సంగతి ఇక్కడికి వచ్చినారు? నాయన గారు నన్ను రమ్మని పిలిచినారా? సరే వేగనే పోదాం పడు. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, పాలన చేయుదు రాయే శంభో, పాలన చేయుదు రాయే శంభో. శంకర్ మహారాజ్కి నాయన గారు మీకు ఇదే నమస్కారం. చల్లగా వర్ధిల్లు తల్లి. నన్ను పిలిపించిన కారణం ఏంటియో పిలిపించిన కారణమా? యొక్క మన వనమునకు ఏదో మాయా మర్కటము వచ్చినదట. అది వచ్చి మన వనమునంతని నాశనం చేసి మన రాక్షసులను చంపినదట. అది ఆ మృగములను వెంటనే పోయి బంధించి తీసుకురాగలరు. మన అశోకవనంలకు ఒక కోతి వచ్చి మన అశోకవనం అంతా విరిచి వేసినదా, మన రాక్షసును దృంచి వేసినదా? సరే, మీ ఆజ్ఞ చేత నేను వెళ్ళి ఇప్పుడే ఆ కోతిని పట్టుకోవాలని వచ్చేవాళ్ళని. వెళ్ళము నాయన. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, పాలన చేయుదు రాయే శంభో, పాలన చేయుదు రాయే శంభో. శంకర్ మహారాజుకి. అరే కోతి, నువ్వు మా ఉద్యానవనంలోకి వచ్చి మా రాక్షసులను నువ్వు చంపివేసిన వాడు, అలాగే అశోకవనం అంత సుందరమైన అశోకవనం అంతా ఇరిచిన వాడవైతివి. ఇప్పుడు నిన్ను దృంచుట కొరకై రావణాసురుడి చిన్న కొడుకైన అక్షయ కుమారుడు వచ్చినాడు నిరంగము. బోలో శంకర్ మహారాజ్కి. కోతి వినరండి కూతలకి పిలుస్తున్నా నేను, కోతి వినరండి కూతలకి పిలుస్తున్నా నేను.
కాంతు మదిలోను కోతి వినరండి కూతల గిట్టునే బేదిల్లదునా నేను అరే కోతి నీ మాటలు చూసి నేను భయపడవాడు కాదు నిన్ను క్షణమున దృష్టి వధించిపోగలను శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి జై చిన్న వాడముల నిన్ను చంపని కన్నవాడు నిన్ను చంపితే నీ తల్లిదండ్రులు దుఃఖించరు నీవు చెప్పి వెళ్ళిపోము మూర్ఖ బులో శంకర్ మహారాజుకి నీతో బోర నా చేతగాదని నీతో బోర నా చేతగాదని తీరన కానీ మలికి నల్లావు నిన్ను దాత చేయనికబోను అరే కోతి చాలా నీతులు పలుకుతున్నావు ఇప్పుడే నేను దుంచి వేసి మా పురమునకు పట్టుకపోయేవాడు శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి సంగరంబు సౌరంగ చేసి చేసి నాతో జయింపజాలు చెట్టు వెళ్ళిపోము బులో శంకర్ మహారాజుకి అడవి తిరిగి కోళ్ళయాకులు తిన్నట్టు కాదు రాకెండిలవు అడవి తిరిగి కోళ్ళయాకులు తిన్నట్టు కాదు రాకెండిలవు ఈ ఎడయుండెవడో మదిదలవు ఈ ఎడయుండెవడో మదిదలవు నిలువు 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 పడసి వేసురా నిలువు 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 పుడమి వరుసురా అడవి తిరిగి కోళ్ళయాకులు తిన్నట్టు కాదు రాకెండిలవు అడవిలో ఆకులు అలంలు కూడా పండ్లు పడాలు తినకుండా బ్రతుకుతున్నవాడు అక్కడ బ్రతకగా నా అశోకనంలోకి వచ్చి ప్రాణం తీసుకుంటకు వచ్చి ఉన్నాడు చెప్పురా మరకటాదమ్మా
మాటలు నేను భయపడి వాడిని కాదు మూర్ఖ. ఈ సంవిధానంగా సమర్చిస్తున్నాను. బోలో శంకర్ మహారాజ్కి రాయటు పారిపోక నీవిటు రాయటు పారిపోక నీవిటు పూరా చెరువుల నిన్ను పూల వేసుల నిన్ను పూరా చెరువుల నిన్ను పూల వేసు చిన్నములోన రాయటు పారిపోక నీవిటు రాయటు ఈ రాజా రామచంద్ర మహారాజ్కి అరే మర్కటాదమ్మా ఏ లక్షణాలమా చిన్నములో దృంచి నిన్ను ఇప్పుడు మా నాన్నగారి వద్దకు తీసుకెళ్ళేవాడు. ఈ రాజా రామచంద్ర మహారాజ్కి జై ఎలా దానవాదమా పారిపోకని రామచంద్ర మహారాజ్కి జై ఏ రాక్షసాలమా ఇక నిలంబడు మూర్ఖ రాక్షసనం నీవనగా ఎంతరాన్ని నాయన ఎంతగా బోలో శంకర్ మహారాజ్కి ఎంత వాడ నీవురో పంతములాడేవురో ఎంత వాడ నీవురో పంతములాడేవురో చూడని నిరుడు చెరువులో నన్నెప్పుడు చూడని ఇప్పుడు చెరువులో నన్నెప్పుడు ఎంత సంతులు మన మీదరో బోలో శంకర్ మహారాజ్కి అరే నువ్వు నాకు ఎంతటి వాడవరా చిన్నంలో గురించి వేసారో చూడు. ఏ రాక్షసాలమా పెక్కు మాటలాడవా పెక్కుపోయావా మర్కటాదమ్మ నీ తల్లిదండ్రులను తలంచుకోవడం మూర్ఖ. బోలో శంకర్ మహారాజ్కి నోరు మూయవేలరా శూన్యమాయదావురా నోరు మూయవేలరా శూన్యమాయదావురా నోరు మూయవేలరా శూన్యమాయదావురా పూరబాల వేలని సుసుదాను చూడరా పూరబాల జత సుసుదాను చూడరా నోరు మూయవేలరా శూన్యమాయదావురా బోలో శంకర్ మహారాజ్కి నా బాణముల చేత నిన్ను ఇప్పుడే దుంచుకోనను మానరా. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి ఐక్యం ఇక్కడ బాగా ఉంటుంది కదా అనుకుంటున్నాం. అది ఇక్కడ శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి ఏ రాక్షసాలమా ఏమిరా రాక్షసులారా, అక్షయుడు మరణించినాడా? శంకర ఎంత పని అయిపోయారా? మర్కటము నా అక్షయుని దృంచినదారా? అది మర్కటమేనా మాయా మృగమా? మర్కటమేనా? మర్కటము చేతిలో నా చిన్న కుమారుడు మరణించినాడా? విధి ఎంత విచిత్రమైనదిరా. అయినను నా పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తు ఉన్నాడు, అతన్ని పిలుచుకరమ్మను. వాడు మాయా యుద్ధంలో ప్రావీణ్యుడు, అస్త్రశస్త్రాలలో చాకచక్యుడు.
అయ్యో గీత చెప్పండి. సరే అది పిలవ అది పదవ ఓం శివ శంకర పాప శంకర పాలన చేయము రావే శంభో ఓం శివ శంకర పాప శంకర బోలో శంకర్ మహారాజుకి. ఓహో తండ్రి గారు ఇదే సాష్టాంగ వందనాలు. నన్ను పిలిపించిన కారణం తగ్గలేను. నిన్ను విలిపించిన కారణమేనగా మన వనములకి ఏదో మాయంపగా మన నీ సోదరుడైన నా చిన్న కుమారుడు అక్షయుడిని పంపించి దాన్ని బంధించి తీసుకురమ్మనగా అక్షయుడిని కూడా అది హతమార్చినదటరా. దాన్ని బంధించుటకై నిన్ను అతి మహారథుడైన నిన్ను పిలిపించి తిని. సరే అలాగే పోయేది నాన్నగారు. పోయి విజయం కోతిని బంధించి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందట వారేస్తాను. విజయముతో తిరిగి రమ్ము అల్వారా ఇంద్రజిత్త. ఓం శివ శంకర పాపవ శంకర పాలన చేయమి రావే శంభో పాలన చేయమి రావే శంభో ముతుందేహ ముద్ద రూపహర ముతుందేహ ముద్ద రూపహర ముద్ద రూపహర. ఎంత పని చేసింది నువ్వు. బోలో శంకర్ మహారాజుకి. సహోదర నీ దయా లేదారా నా పైన సహోదర నీ దయా లేదారా నా పైన లేదారా నీ పైన చిన్ని కోతి మాంసం ఇప్పుడు నీకు కోతి విస్తునే కోతి విస్తునే కోతి విస్తునే సహోదర నీ దయా లేదారా నా పైన సహోదర నీ దయా లేదారా. బోలో శంకర్ మహారాజుకి. ఆహా సహోదర ఎంత రణం లోపల కుంగిపోతే కదా ఈడ దుఃఖించే ప్రయోజనం లేదు. అదే ఆ కోతిని చీల్చి చెండాడదే కాక. బోలో శంకర్ మహారాజుకి. పోదునే కడిన సుతంబుల భూమిన యాస్తంబులం పోదునే కడిన సుతంబుల భూమిన యాస్తంబులం స్వరణి భ్రమెల్లనాతో హనుమంతుల సుఖం ఓరునాథ మాల్వెల్ల బోలో శంకర్ మహారాజుకి. ఒరే కోతి నువ్వేనా? అవునా? ఏమిటి నువ్వు తోట వచ్చుకొని మా తమ్మ చెప్ప రణరంగంలో
శీఘ్రం. అవునా? అవునా? నేను నిన్ను బంధించి మా బాబు దగ్గరికి పట్టపోయాక నిన్నే తీసుకొస్తుంది. రవాణ రాయితూ పారిపోక నిలువు రవాణ రాయితూ పారిపోక నిలువు పూరాటముల నిన్ను పూరవేసు చూడలోని పూరాటముల నిన్ను పూరవేసు రవాణ రాయిలో నా యొక్క భానం చేత నిన్ను బంధించి తీసుకుపోయే కాక శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి నా తన ముझे ఎన్ని చేత కాదు నా తన ముझे ఎన్ని చేత కాదు ఈ తల్లిదండ్రులను తలుచుకోరని విక నా తన ముझे ఎన్ని చేత కాదు శ్రీ రాధా రామచంద్ర మహారాజ్ కి నాతో యుద్ధం చేసినప్పుడు నీ నుంచి కాదు నీ తల్లిదండ్రులను తలంచుకోము మూర్ఖ. నా సరి ఖండవ నా సబాసు చేసవా 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 నా సమాజము ఈ సమాజమున బోలో శంకర్ మహారాజ్ కి ఏమిరా మర్కథారా రే రాక్షసారమా పెక్కు మీరు మాటలు మాట్లాడుకు. అవునా? శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి శ్రీకరణని మురిసెదవా లోకములను సత్యవా శ్రీకరణని మురిసెదవా లోకములను సత్యవా కాకపోతే నాకు తోకరా కాకపోతే నాకు తోకరా శ్రీకరణని మురిసెదవా లోకములను సత్యవా శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి రాఘవ రామచంద్ర నేనేం చేయవాలను ఈ బ్రహ్మాస్త్రం చేత ఎన్నో బాణములు విడిచివేసింది కానీ ఈ బ్రహ్మాస్త్రం చేత కట్టుబడితిని. ఆ బ్రహ్మ వలన శాపం ఇవ్వటం వలన నేను ఈ బ్రహ్మాస్త్రంతో కట్టుబడితిని. ఈ రాక్షసుల ఘోరానికి నేను ఎట్లు వస్తున్నావు తల్లి తండ్రి రాఘవ రామచంద్ర నేనేం చేయవాలను. జై జై
రామచంద్ర నేనేం చేయవాడను? ఈ దుష్టదానవులు నా చేతులు కట్టి నన్ను అటు ఇటు తిప్పలు పెడుతున్నారు స్వామి. రాఘవ రామచంద్ర నేనేం చేయవాడను? శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి రామ రామ గో కామ జనకని నామమునమ్మితి ఓ రామ. రామ రామ గో కామ జనకని నామమునమ్మితి ఓ రామ. నీ నామమునమ్మితి ఓ రామ. నామమునమ్మితి ఓ రామ. స్వామి తాత ఫల కష్టము తీర్చవనిష్టత నీవిక ఓ రామ. స్వామి తాత ఫల కష్టము తీర్చవనిష్టత నీవిక ఓ రామ. స్వామి తాత ఫల కష్టము తీర్చవనిష్టత నీవిక ఓ రామ. దుష్ట రాక్షసులు కట్టి గస్తములు పంపిరుగను ఎత్తు రోచనము. కట్టిరి అస్తములెట్టు రోచనము. ఇష్టతో నీవిక కష్టము తీర్చవే. ఇష్టతో నీవిక కష్టము తీర్చవే. నిఖిల లోక పర బ్రహ్మ స్వరూపక కరుణ వెలసిన కల్పపురములో దామ నన్ను ద్రోవే రామ. రామ రామ గో కామ జనకని నామమునమ్మితి ఓ రామ. నీ నామమునమ్మితి ఓ రామ. నామమునమ్మితి ఓ రామ. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఆహా రాఘవ రామచంద్ర నేనేమి చేయవాడను? ఈ దృష్ట దానవులు నా అస్తములు గట్టిగా కట్టి విడిచివేసి రాఘవ రామచంద్ర నాకు ఎవరు దిక్కు? బోలో శంకర మహారాజుకి గట్టిగా మధురి. ఆహా మంచిగా ఒడూరి కత్తలతోటి. బోలో శంకర మహారాజుకి. ఓహో నాన్నగారు నువ్వు అను 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 ప్రకారమే ఆ కోతిని పట్టి తెచ్చి తిని మరా ఇంద్రజిత్త ఎవడెవరు బంధించి తీసుకొచ్చినావా? అవును. జయము పలికితివి, జయము పలికితివి కుమార. రే మర్కటమా, రే లక్ష్మీధరమా, రే మర్కటమా, నీ కారణ వరములను మూర్ఖ నాశనము చేసినది నీవనగా ఎంతరో నాకు హరిహర బ్రహ్మాండ నా మూర్ఖ. ఏ ప్రతి మాటలు మాట్లాడకు రాక్షసానమా. పెద్దవి తెలియక ఎవడురా పెద్ద? నా కార పెద్ద వాడు. వాడెంత నువ్వెంతరా మూర్ఖ. ఏ రాక్షసానం ఈ పండుగ కాలం నేను మొట్టేది. అవునా? కైలాసగిరి నెత్తి కామారి మెప్పించి ఎలబందు త్రిలోక వీరుడి తండు. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి. తోకకు చిక్కి వాళ్ళది ముంతగా చచ్చినట్టు పడి ఉన్న చోరుడితడు. దీనికి అలా ముఖ్యది నేను. ఇంద్రలోకము తెచ్చి ఇంద్రునితో పోరి సరిలేని రాజ్యము కలిపని తండు. వీరార్జున్ని కారాగృహమునందు వెయ్యేళ్ళు పడి ఉన్న చోరుడితడు. యముని ఓడించి మిగతా పాపుల నెల్ల దయతోటి పోషించే తాతయ్యందు. చేత దీవికి పోగ చెలకు చూచే దిక్కి సిగ్గు చేతుల ఇల్లు చేరనితడు. రేమూర్ఖ మర్కటాలమా రాక్షసాలమా పొంగకు. సూర్య చంద్ర రాజుల బట్టి సుక్కాడగించి ప్రఖ్యాతి గున్నట్టి ప్రభుడి తండు. మాందాత చేతిచ్చి మాంపాడి అని వేద హీనుడని పడి ఉన్న చోరుడితడు. రే రాక్షసాలమా. దేవదేవుండు రాక్షస దేవుడి తండు.
అయ్యు నిన్ను ఆ రాజు శరణమునకు ఇట్టి కొండల కండ ఈయన బ్రొక్కగలవే ఇంకా చెప్పలేదు చెప్పు మూర్ఖ. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి కోలము చేత చుట్టి భారతీయంను నెట్టి ముంచుచు చాలగా గోల పెట్టిన వీడిన శూరుడవు వానికి మేనల్లుడ పౌరుషతనుండనే అంజనేయుడమా దీని కారణం భయపడేది రాక్షసమా. అవునా వినుము. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి సీతాదేవిని చూసి రమ్మనుచు శ్రీరాముడంపగల్ నిర్భీతిని భారతిందాటి లంకిని పింకంబడంగించినే మా సీతాదేవిని చూచి న్యాయస్థుతిని అక్షని అధించి ఇంకా నీ పింకంబే తీరున్నదో చూచననుచు ఇంత దూరము వచ్చి నేను రావనా రేలక్షమా ఇప్పుడే చిక్కినావురా నిన్ను మోలగా అని ముక్కలు ముక్కలగి ముక్కలు రక్తముగా పుట్టు గిరిపై పడి గిందుకు వచ్చావురా మూర్ఖ మర్కటమా రే రాక్షసమా నీవనగా ఎంతలో నేను భయపడేవాడు మూర్ఖ అదే బ్రహ్మాండకైనా భయపడేవాడు ఈ గలాదండంతో నీ ప్రాణములను కోతిని చంపడం మహాపాపమా అయినా నా ప్రజ్ఞ ఏంటి చూడము మూర్ఖ మర్కటమా. అరే మూర్ఖ మర్కటమా రే రాక్షసమా ఎక్కువ మాటలు మాట్లాడుకో మూర్ఖ జాగ్రత్తగా మాట్లాడు. విష్ణుండు నన్ను పోతించును కరములా ధననందుడు తానాకు ధనము పంపు బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగమును చెప్పు వాగ్దేవుడు వచ్చి వంట చేయు వాయుదేవుడు వచ్చి వాకిళ్ళు నూర్చును వాయుదేవుడు వచ్చి వాకిళ్ళు నూర్చును మర్కడమా కల్లాపు వరసదల్లు నైరుతి భీకరమై నంజుడు తెచ్చిచ్చు శంకరుడచ్చియుత పూజలకు నిలుచును దండపాని జీవుల దండనమునకు ఉంచినాడట నాయాజ్ఞ లేక తాగొచ్చబోడు సూర్యచంద్రులనే చెప్పగిదే నడుచుచుండే కాలంబు గడుపుచునుండు రేలమ్మి మర్కడమా ఈ నా చంద్రాయుధంతే నిన్ను తెగ నరికెదనురా రే రాక్షసమా మూర్ఖ నీవనగా ఎత్తరా హరిహర బ్రహ్మాండులకు రచనాలు కాదు మూర్ఖ. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి అన్ని గర్భమందు జనించియో పొంగుచూ సూర్యుని మిగినాడా రే మూర్ఖ. బ్రహ్మాది సురలతో ప్రాణహానియు లేక వరములానే బహుబడినాడా ఎట్టి గరుడను నీవనో ఎంత నాకు చేతనని పెద నిన్ను నల్ల చీమరీతి మా పనుదిరిటకు తెచ్చినట్టి పొలమునకులో కుడువ చూపగా నాదకు గడుచుతనము ఎంతరా నీకు భయపడిన వాడు కాను నువ్వు నాకు అరే బ్రహ్మాండకైనా నేను వెచ్చువాడిని కాను మూర్ఖ. నేను చేత నల్ల చీమ రీతిని నలిపినట్టుగా నలిపి వేసదు మూర్ఖ మర్కడమా దేవుడే వచ్చిన పంచాంగమును చెప్పు సాక్షాత్గా పూజలు అందించును చెప్పగా గదులు కలుపుచుండును వాయుదేవుడు వచ్చిన వాకిళ్ళు నూర్చగా వర్ణుడు వచ్చి కల్లాపు తల్లుడు నీవెంతరా నాకు మూర్ఖ మర్కటమా చంద్రాయుధము చే నిన్ను తెగ నరికెదను. అదే ఆగు ఆగు సోదరా విభీషణ ఏమి పలుకుతుండేవి మర్కటము చంపుట పాపం కదా మర్కటమును చంపుట పాపమని పలుకుచుంటివా
ఏమి శిక్షించదాము ఈ మూర్ఖ మర్కటమునకు? ఆ యొక్క కోతికి తోకకు నిప్పు పెట్టు. ఈ నీచ వానర నికి ఆ తోకకు నిప్పంటించడమంటావా? బలా చెప్పితివి సోదరా. అయినను ఈ కోతులకు తోకయే కదా సౌందర్య అందము, దానినే మనము కాల్చెదము. రే రాక్షసులారా, ఆ తైల వస్త్రం చే ఈ మర్కటమును తోకకు నిప్పు అంటించి పురవీధులలో ఊరేగింపుతో తీసుకువెళ్ళండి. ఈ ఆనందమును మన రాక్షసులు చూసి బిందు చేసుకుందరు. श्री राजा रामचंद्र महाराज के श्री राजा रामचंद्र महाराज के राम 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 सीता वामन केशव कृष्ण मुरारी భద్రం చేత ముద్రం దాటితే లంక ద్వారమున పంకము చూడుతా కంటిని కూర్చిన వాయుతుడనే సూక్ష్మ రూపమున ద్వారము దాటియు మాత సీతను గాంచిన వాదను మాతకు దండ ప్రమాణము చేసియు జాతిగా ముద్ర తగిన వాదను దుష్టదానములు పట్టి తోకకును చుట్టి పట్టి ముట్టించి రక్షియును కోటలు దాతలు కొల్లలు దాల్చిది కోటలు దాతలు కొల్లలు దాల్చిది ఏటి గృహముల పాఠము దాల్చిది ఏటి గృహముల పాఠము దాల్చిది శ్రీ అంజనేయుడ వాయు కుమారుడ పురహరి యాజత ముద్రిక చేకొని భద్రం చేత ముద్రము దాటిది ధరణి వెలసిన కల్పపురములో ధరణి వెలసిన కల్పపురములో పురహరి కడకున ముందుగా చేరదా రామ రామ రణ జయ భీమా తారక నామ దశరథ రామ సఫలపాయలు మా రాముల వారి సన్నిధానంలోకి వెళుతున్నాను. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి మాట్లాడినాను. నీ ఇచ్చిన ముద్రిక తల్లి తన కుశల ప్రశ్నలు ఎలా ఉన్నాయో మంచిగానే ఉన్నారు స్వామి. నేను ఉచ్చారం లేకుండా రామ రామాయణి అనుకుంటున్నాను స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ రాఘవ రామచంద్ర, ఆ సీతాదేవి ఆ లంకలో అశోకవనంలో పునర్వృక్షం కింద రామ రామాయణాన్ని తలంచుకుంటూ నీ నామం తలంచుకుంటూ ఉన్నాను తండ్రి. ఆ సీతాదేవి శ్రీ రాజారామచంద్ర భగవానికి రావణ శరణు
నా మీద ప్రేమ చేత ఆ రావణశిలలో నిత్యము రామ రామ అని తరించుకుంటూ ఉన్నదా? మీ నామమే పఠించుకుంటూ ఉన్నారు అన్నాహారం లేక రామ రామాయణి ధరించుకుంటూ ఆ అశోకవనంలో పునఃవృత్తం కింద వికరిస్తున్నారు. ఆ యొక్క సీత ఇంకా నీకేమి చెప్పినదో నాకు వివరించు. లంకకి తెంటే పింకముతో శోధించి పింకముతో శోధించి లంకకి తెంటే పింకముతో శోధించి లంకకి తెంటే పింకముతో శోధించి లంకకి తెంటే పింకముతో వెళ్ళాను. లంకను చూడగా ఆ సీతాదేవి రామారామాయణి నిజే ప్రకటించుకుంటున్నారు. ఆంజనేయ, నీవు నా యొక్క సతీ చాడలు చెబుతుంటే నా మనసంతా ఏదో నా భార్య నా ముందుంటే ఎంత బాగుండను అనిపిస్తుంది కదా ఆంజనేయ. ఆంజనేయ, నీతోటి నా యొక్క సత్యమని సీతాదేవి భక్తితో భజించుకుంటూ ఆ పునఃవృత్తం కింద ఆ దురాత్మైన రావణుడు హనుమార్చి నా కష్టములు తొలగిపోనని చెప్పినాడు. నీకు ఆ యొక్క రావణుడు పెట్టు బాధలకు దుఃఖించుకుంటూ అలాంటి మాటలు చెప్పినాడు స్వామి. శ్రీ రాజారామచంద్ర భగవానికి నా మహిమందరి భక్తుడైన రావణాసురుడు, నా మహిమందరి అంగళ భక్తుడైన రావణాసురుడు, ఇద్దరిని గయత్తి బాణమును, ఇద్దరిని గయత్తి బాణమును తప్పు చేసి వాడిస్తాడుండినను, ఆ తప్పు చేసి వాడిస్తాడుండినను. నిధిపై చేతుము గట్టంగా మాకు సెలవులుమా నీతితో మనమును సముద్రం పైన భారతిని నిర్మించండి. సరే అన్వయంగానే నిర్మించడం స్వామి. జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి రామ 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 సీతా
శ్రీ రామచంద్ర భగవానికి ఇంత తీరయు కలిగిన లవణంబుడంతట వెలిగెనా ఇంత తీరయు కలిగిన లవణంబుడంతట వెలిగెనా ఇంత తీరయు కలిగిన లవణంబుడంతట వెలిగెనా ఆ పట్టముతో కప్పుడు తెచ్చిన పర్వతం వెలిగెనా ఆ పట్టముతో కప్పుడు తెచ్చిన పర్వతం వెలిగెనా ఇంతలో శోకింపజేసద ఈ క్షణంబున విడుతున్నా ఆ ఇంతలో శోకింపజేసద ఈ క్షణంబున విడుతున్నా వారంతులేని లంది పాడును ఇంతలో సంధిస్తున్నా ఇంత తీరయ వెలిగిన పవనంబునంతట వెలిగెనా అవుతుందా సముద్ర ఏంటి అది? ధైర్యమురా నా యొక్క భటులు నా యొక్క సేవకులు మా యొక్క కప్పులంతా వచ్చి నీ యొక్క సముద్రములో కొండలు గుట్టలు వేస్తుంటే నీ వైపు మిగుతున్నావు ఇప్పుడే నిన్ను నా బాణం చేత హతము గావించదను మూర్ఖుడా శాంతిపు శాంతిపు శ్రీరామ శాంతిపు శ్రీరామచంద్ర మహారాజుకి జై. శరణు రమేత శ్రీరామచంద్ర రమేత శరణు రమేత శరణ విడిచి తమ శరణము దురువగ శరణ విడిచి తమ శరణము దురువగ శరణిల తలచిని తగున రాగల శరణు రమేత శ్రీరామచంద్ర రమేత శరణు రమేత రాఘవ ఏమిరా మూర్ఖుడా నా ఎందు దయలేక నన్ను దుంత బూల్పుగా స్వామి ఏయ్, కానీ నా కథలు తెచ్చినటువంటి పర్వతములన్నీ నేను మింగి మళ్ళీ నాకు దయ భూని నా వద్దకు వస్తున్నావా మూర్ఖుడా మున్ను రావణుండు మున్ను రావణుండు కొని మున్ను రావణుండు సాక్షిని కొనితే కనుజవి ముందు 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 మున్ను రావణుండు మనసెర బలములు పడి పూసుకొని మనసెర బలములు పడి ఆ మనసెర బలములు పడిగా పూసుకొని మన దాక్షిని కొనితే తను జబికుందు రావణుడు ఏ మూర్ఖుడా ఏమిటి ఆ యొక్క రావణాసురుడు నా నాతి సీత ఎగురుడే వాడు వెతుకపోయాడు కావున మేము ఈ యొక్క సముద్రంపై వారి మురహర శ్రీధర వర పంకజ నేత్ర వీరబౌధూర మురహర శ్రీధర తిరులవలత మరాక నెరిగయో ధర వెరిగి ధరణి లోపల మురహర శ్రీధర వర పంకజ నేత్ర వీరబౌధూర మురహర శ్రీధర రాఘవ ఈ రాక నెరగక నేను ధరవిరిగి ఇచ్చింది దేవిరా, మా యొక్క దర్శనం గురించి నేను ఇలా చేశావా అవును మేము కూడా లవణం భూదేయ రావణ తుంటకు చన్వీదేయ లవణం భూదేయ
చేస్తున్నాము. కానీ నువ్వు మార్గ మధ్యలో మమ్మలను ఆ యొక్క సముద్రపు దాటకుండా అడ్డుకున్నావు. అదే పాపానికి నిన్ను వాణ్ణి సంహరించకుండా ముందు నిన్ను కూడా సంహరిస్తాను మూర్ఖుడా. శ్రీరామచంద్ర మహారాజ్కి వనదాక్ష వినుమా వనజరుడు తెచ్చిన కనకేంద్రాయంతో వనదాక్ష వినుమా అనుగని నామము లిఖించిన అనుగని నామము లిఖించిన అనిమినియందు వనసతములుగును వాళ్ళ చెరువు పెట్టిన గిరిలే అందు శ్రీరామ అని నామము రాసి చేసినతో అవి మునగకుంటా ఉండును. సముద్ర కానీ ఒక మాట చెప్తాను వింటావా? మీ వచనమందు జరగలేదనుకో నిన్ను ఇప్పుడే నా యొక్క వరభానము చేత నేను సమరిస్తాను. శ్రీరామచంద్ర మహారాజ్కి కల్లలాడను శ్రీరామ కల్జహరణ నిలుసు గిరులల్ల గట్టియు వారదు దాటియు హల్లకు రావణ్ణి దుంచి ప్రబల్యమున సీతను గైకొంగు మంజునాథా. ఓ ఆంజనేయ, సుగ్రీవ, శాంబవంత, నల, నీల మీరంతా మహాబలవంతులు. కానీ ఇప్పుడు ఆ యొక్క సముద్రుడు చెప్పిన ప్రకారము ఏమిటంటే ప్రతి ఒక్క గుండు మీద ఆ యొక్క పర్వతం మీద శ్రీరామ అని లిఖించి మీరు వేసినట్లయితే ఆ యొక్క పర్వతాలు మునగకుండా ఉంటాయి. తక్షణమే మనకు దారి అవుతుంది. సరే స్వామి, మీ అనువిధముగానే ఆ పర్వతములపై శ్రీరామాన్ని లిఖించి మేము ఇప్పుడు వారిని వెళుతున్నాము. మీ ఆజ్ఞ చేస్తాము. శ్రీ రాజా రామచంద్ర రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారి వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి రాజా రామచంద్ర మహారాజ్కి చెప్పుదాము పదము. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారి వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి హరి హరి వాసుదేవ శౌరి హరి హరి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి ఓ చితి గణమాయి భారతి గణమాయి భారతి క్షణములో నంది రామ ఆ వారధి నిర్మించింది. ఇప్పుడు మనం సీతాదేవిని తీసుకొచ్చడానికై వెళదాం పరము స్వామి. ఎంత అద్భుతంగా నిర్మించాను. చూడ చక్కదనమైనటువంటి వారధి.
ఏమి శృంగారము ఈ వారధి నీ చూడగను. ఏమి శృంగారము ఈ వారధి చూడగను. ఏమి శృంగారము ఈ వారధి చూడగను. ఏమి శృంగారము ఈ వారధి చూడగను. ఈ వారధి చూడగను ఈశున కూతరము. ఈ వారధి చూడగను ఈశున కూతరము. ఈ వారధి చూడగను ఈశున ఆంజనేయ, సుగ్రీవ, జాంబవంత, ఎంత అద్భుతం! మీరు నిర్మించినటువంటి వారధిని చూస్తే ఆ యొక్క ఈశని కూడా తరముగానే అంత చక్కగా నిర్మించారు. సరే, ఇప్పుడు మనం లంకా చేరుకున్నాం. కదా? అవును సరే. స్వామి. అంగద, చంపవంత, నల, నీల, సుగ్రీవ, ఆంజనేయ, మీ యొక్క కపివరులతోటి మీ యొక్క సైన్యంతోటి అందరూ వస్తున్నారు కదా. సరే, అందరూ వచ్చుతున్నారు. మనం అందరం తక్షణమే ఆ యొక్క రాజభవనములకు ఆ యొక్క రవణాసురి గృహములకు వెళ్ళవాలని. సరే, అదిలోనే వెళ్దాం పర్వ స్వామి. రామ రామ రామ